రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. 2014న కాలేజీలో కృత్తివెంటి పిర్రాజు పంతులు ఎండోమెంట్ భవనంలో తరగతులు ప్రారంభించారని తెలిపారు. మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీలో సుమారు 400 మంది విద్యార్థులు ఉండేవారని గుర్తు చేశారు. ఇప్పుడు కాలేజీలో సౌకర్యాలు లేక ఏఐసిటి నిబంధన ప్రకారం 120 విద్యార్థులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని విద్యార్థులు కోరారు. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ దాక్షారాంలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు ఉన్నపాటుగా మా కాలేజ్ నుండి ఖాళీ చేయమని మాకు ఆర్డర్స్ వచ్చాయని, ఉన్నపాటు మమ్మల్ని ఖాళీ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలని మేము స్టూడెంట్ మాట్లాడుతున్నామని. ఇప్పుడు ఖాళీ చేయమని మేము ఎక్కడికి వెళ్ళాలి? మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందని అగ్రహారంలో మాకు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతే మేము వెళ్ళిపోతాం. అంతవరకు కూడా మాకు స్టే ఆర్డర్ కావాలని. 2014లో మా కాలేజ్ ఇక్కడ 2014 నుంచి మా కాలేజ్ ఉంటున్నామని. ఇక్కడ ఉన్న 10 సంవత్సరాలు అవుతుంది. 2014లో మా కాలేజ్ శాంక్షన్ అయిందని. మా కాలేజ్తో పాటు సెలెక్ట్ అయిన పిఠాపురం కాలేజ్ చాలా అన్ని బిల్డింగ్ కంప్లీట్ అయ్యాయని, కానీ మా బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదని. ఒకసారి కానీ చాలాసార్లు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాం, మినిస్టర్ దగ్గరికి మనం వెళ్ళామని. అతను కూడా ఏమైనా సమస్యను పరిస్థితి మినిస్టర్ గారిని కోరామని అతను చెప్తా అన్నారు. అలాగే స్పందనలు కంప్లైంట్ ఇచ్చామని చెప్తా అన్నారు. మరి స్టాఫ్ కూడా మనకి తక్కువ ఉన్నారని, ఆ స్టాఫ్ కూడా మాకు వచ్చిన చూడండి కొద్దిగా. సిద్ధు పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి, రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ప్రదర్శన చేస్తున్నాం. ఎందువల్లంటే రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కనీస సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ భవనం సంబంధించి గత 5 సంవత్సరాలు నిర్మాణం అవుతుంది. ఇప్పటికి కూడా పూర్తిగా నిర్మాణం చేయలేదు. ఓ పక్కన ఇది ఇలా ఉంటే గతంలోనే 400 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ ఇక్కడ సీట్లు ఉండేవి. ఏఐసిటి నిబంధనల ప్రకారంగా కనీసం తాగడానికి వాటర్ లేక, తరగతులు లేక 400 సీట్లు ఇక్కడ పూర్తి చేయలేదు. ఇప్పుడు ఈ రోజున 120 సీట్లు సంబంధించి ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీ అడ్మిషన్లు ఇచ్చింది. 120 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి కూడా కనీస సౌకర్యాలు లేవు. కానీ ఒక పక్కన ఇది కొంతమంది ఇక్కడ తరగతి గదులు లేకుండా చేయాలని చూస్తున్నారు, ఇక్కడ నుంచి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రత్యామ్నాయం లేకుండా పాలిటెక్నిక్ని ఎలా మారుస్తారని మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. ఎందువల్లంటే ఇక్కడ 2014లో పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది. తర్వాత 2022లో డిగ్రీ కాలేజీ తరగతులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ స్థలం అనేది కృత్తివెంటి పిర్రాజు పంతులు ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ సంబంధించి భూములు. ఇక్కడ సంబంధించి డిగ్రీ కాలేజీలు ఒక పక్కన ఒత్తిడి వేస్తున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలని మొత్తం మార్చాలని. మరి డిగ్రీ కాలేజీ వాళ్ళకి సంబంధించి 5 ఎకరాల తరం ప్రభుత్వం పక్కనే గ్రౌండ్ పక్కన ఇచ్చింది. వీళ్ళకి కూడా కిడ్స్ కాలేజీలు ఇచ్చింది. అంటే ఈ స్థలం అనేది డిగ్రీ కాలేజీది కాదు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ కాదు. కాబట్టి తక్షణమే మంత్రి గారు, ఇక్కడ స్థానిక మంత్రి గారు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని అడుగుతున్నాం. ఓ పక్కన ఇక్కడ తరగతి గదుల్లో చెప్తున్న లెక్చరర్లందరూ కూడా, బోధనోపాధ్యాయులు అందరూ కూడా పర్మనెంట్ కాదు, వీళ్ళందరూ డిప్యూటేషన్ మీద జరుగుతున్నారు. అప్పుడేమో ఇదేమో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, ఇక్కడ కనీసం ఒక లెక్చరర్ కూడా పర్మనెంట్ పోస్టులు లేవు. పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయాలని అడుగుతున్నాం. కనీస సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని అడుగుతున్నాం. ప్రత్యామ్నాయాలు లేకుండా తొలగిస్తే తీవ్రమైన పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.